హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో స్పౌస్ కేటగిరీ కింద కొత్తగా 89,788 మందికి పెన్షన్ అందించనుంది. ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ పొందుతున్న భర్త చనిపోతే భార్యకు తదుపరి నెల నుంచే పెన్షన్ అందించేలా ఈ కేటగిరీని ప్రవేశపెట్టి గత ఏడాది నవంబర్ నుంచే అమలు చేస్తుంది. లబ్ధిదారులకు 4,000 చొప్పున చెల్లిస్తుంది. అయితే అంతకుముందు 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య ఉన్న ఇదే కేటగిరీకి చెందిన అభ్యర్థులకు పెన్షన్ అందించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ తాజాగా ఆదేశాలు ఇచ్చింది. అర్హురాలైన మహిళ భర్త మరణ ధృవీకరణ పత్రంతో పాటు తన ఆధార్ కార్డు, అలాగే మిగతా వివరాలు అంటే భర్త ఆధార్ కార్డు, అలాగే భార్య ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే పెన్షన్ బుక్ ఉంటుంది కదా భర్తది, ఆ పెన్షన్ బుక్. సో ఇవన్నీ కూడా మనకి సచివాలయంలో ఇస్తే శుక్రవారం నుంచే ఈ వివరాలు స్వీకరిస్తారు. అర్హులు ఈ నెల 30 లోపు ఈ వివరాలు సమర్పిస్తే మే 1న పెన్షన్ సొమ్ము అందుతుంది. ఆ లోపు నమోదు చేసుకోలేని వారికి జూన్ 1 నుంచి అయితే చెల్లిస్తారు. అంటే మీరు ఈ నెల 30 లోపు మీరు సచివాలయంలో అప్లై చేసుకుంటే మీకు మే 1నే అమౌంట్ అయితే వస్తుంది. ఒకవేళ మే 1 నుంచి అప్లై చేసుకుంటే మాత్రం జూన్ 1న అయితే అమౌంట్ అయితే వస్తుంది. సో వెంటనే అయితే మీ సచివాలయంలో అప్లై చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.